ఫాదర్ ఏ సూపర్ హీరో. ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్ డెమో చూశారు కదండి. ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని వేరేది అంటే ఫాదర్స్ డేకి సంబంధించి ఇంకొక వీడియో కూడా చేశారు, మొత్తం 2 వీడియోలు. ఆ వీడియో చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది, చూడండి. అది ఫస్ట్ వీడియో, ఇది సెకండ్ వీడియో. వేరు డైలాగ్స్, వేరు మ్యూజిక్. ఇంట్రెస్ట్ ఉన్న వల్ల సెకండ్ వీడియో కూడా చూడొచ్చు, ఇది అయిపోయిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 6 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 1 by 1 పెట్టుకుంటూ వెళ్దాం. ఇమేజ్ అసెట్స్, ఒక వైట్ కలర్ ఇమేజ్, ఒక వైట్ కలర్ ఇమేజ్ 2 పెట్టాను. ఈ సెకండ్ ఇమేజ్ని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను, అండ్ ఫస్ట్ ఇమేజ్ని కూడా కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను. ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు ఇక్కడ అయిపోతుంది స్క్రీను. అక్కడ కరెక్ట్గా లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ చేయండి, కట్ అవుతుంది. ఫస్ట్ పైన ఉన్న వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ చేయండి, కట్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఆడియోను బయటకు తీసి వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ దాకా డైలాగ్ వస్తుంది, ఇక్కడ నుంచి మ్యూజిక్ వస్తుంది. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన ఇంక్ స్ప్లాష్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి. ఓకే, ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి, చేసి ఇలా మిడిల్లోకి ఇలా పెట్టండి. ఇక్కడికి ఇలా పెట్టి ప్లే చేయండి. ఓకే, రైట్, బాగుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేసాం కదా, కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇంకా మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి ఇక్కడ నుంచి మనం 1 by 1 అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. క్లియర్గా చూపిస్తాను మీకు. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 3 dots, సెండ్ టు బ్యాక్ చేశాను. కొద్దిగా ప్లే చేసి ఇలా పైకి పెట్టి ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కిందకి జరుపుతున్నాను, చూడండి. ఇలా జరిపాను. క్రాపింగ్లో కొంచెం మాస్క్ ఆన్ చేసి ఫెదర్ పెంచుతాను, కట్ అయినట్టు కనపడేటట్లు. ఓకే, ఈ ఫోటోని ప్లే చేసుకుంటూ వెళ్ళి ఇంకొంచెం పైకి జరుపుకుందాం. ఇలా పెట్టి ప్లే చేసుకుంటూ వెళ్తే వైట్ స్క్రీన్ వస్తుంది మీకు, అంటే స్క్రీన్ కంప్లీట్ అవుతుంది. ఇట్లా కంప్లీట్ అయిన దగ్గర, స్క్రీన్ కంప్లీట్ అయిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అయింది కదా, మళ్ళీ క్లిక్ చేయడం, అంటే లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇలా ఈ చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేయండి, ఇక్కడికి పెట్టండి. 3 dots, సెండ్ టు బ్యాక్ చేయండి. చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే మీకు మళ్ళీ స్క్రీన్ అయిపోతుంది, అంటే వైట్ స్క్రీన్ వస్తుంది. ఇలా వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. సేమ్ మళ్ళీ యాజ్ టీజ్గా ఇంకెవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని తీసుకోండి. ఇలా తీసుకొని 3 dots, సెండ్ టు బ్యాక్ చేశారు కదా, చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేద్దాం. ఇలా చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళి ఫోటో అంత బాగాలేదు, డిలీట్ చేశాను. ఈ ఫోటో చివరికి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి సెట్ అవ్వకపోతే తీసేయండి, దాని ఏముంది, ఓపెన్గా ఉండాలి. రైట్, మళ్ళీ ఇంకో ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకున్నాను. 3 dots, సెండ్ టు బ్యాక్ చేశాను. చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేస్తున్నాను, ఇలా కిందకి జరిపాను. జరిపి ప్లే చేసుకుంటూ వెళ్తాను, చూడండి. కొంచెం పైకి ప్లే చేసుకుంటూ వెళ్ళి వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర, కరెక్ట్గా వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకొని 3 dots, సెండ్ టు బ్యాక్ చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి ఇలా జరపండి. జరిపిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ చివరికి వచ్చి టాప్లో ఉన్న వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, మ్యూజిక్ ఉన్న వరకే ఫోటోలు పెట్టాం, గుర్తుంచుకోండి. అయింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి వెళ్ళండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు నేను మీకోసం తీసుకొస్తాను. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిన పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన హార్డ్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను, పక్కనే వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో
ఇందులో మీకు లైట్ ఇన్ అని ఉంటుంది, ఆన్ చేయండి అంతే. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు, ఎలానో చెప్తాను. లిరికల్ వీడియోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్ పెంచుకోవచ్చు. అండ్ కిందకి వెళ్ళి హ్యూ అనే ఆప్షన్లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా మీకు నేను చెప్పిన లాజిక్. ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్లే చేస్తే చూడటానికి బాగుంది కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికి మీరు టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.